సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డ్ 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా పైప్ లైన్ పనులు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్, స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, బోర్డు నామినేట్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, నియోజకవర్గంలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్నతాధికారితో మాట్లాడి 5.9 MGD ఉన్న నీటి సరఫరాను 1 MGD పెంచి 6.9 MGD పెంచుతామని, ఆ నీటి నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు లేవని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీటి నిల్వలకు సరిపడా రిజర్వాయర్లు నిర్మించలేదని, ఇటీవల వాటర్ వర్క్స్ MD అశోక్ రెడ్డిని స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి ఆహ్వానించి బోర్డు CEO ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పూర్తి చేయించడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు ఉన్నారు. మళ్ళీ నువ్వు వేడుకో సార్ 2 నిమిషాలు అందరూ అడుగు ఎమ్మెల్యే గారు